హలో 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 గైస్ జియోవైఎస్ హలో గైస్ కొంచెం ఎనర్జీ తక్కువ ఉందన్నమాట. ఓకే, బట్ మనం ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ ఒక 10 minutes ముందే వచ్చాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందే అడుగుతారని. ఓకే, సో మీకు ఏమన్నా ఏమైనా అడగాలనుకున్నా చార్జ్ చేయాలనుకున్నా చెప్పండి అనమాట. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, మనం బబుల్ సార్ట్ చూసాం కదా. ఈరోజు మనము ఇన్సర్షన్ సార్ట్ కానీ లేకంటే సెలక్షన్ సార్ట్ కానీ ఇలా ఉంటాయన్నమాట. మనం సెలక్షన్ సార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, సెలక్షన్ సార్ట్ చేద్దాం టుడే. వాచింగ్ వన్ ఏంటబ్బా, నేనే రెండు చూస్తున్నాను నా మొబైల్లో. దిస్ ఈస్ నాట్ ఫేర్. మేబీ నా ఇంటర్నెట్ స్లో ఉందేమో. ఇంటర్నెట్ ఎంత స్లో అంటే అట్టబ్బా, స్ట్రీమ్ కరెక్ట్ రన్ అవుతుందో లేదో కూడా చెక్ చేయలేం ఇంత స్లో ఉంటే. గైస్ మీరు చెప్పండి, స్ట్రీమింగ్ కరెక్ట్గా వస్తుందా? హాయ్ డాడీ. ఇక్కడ మా డాడీ అనమాట. స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు హాయ్ చెప్పండి. వెయిట్, కొంచెం రీఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇంకో 9 minutes ఉంది. 9 minutes తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అనమాట క్లాసు. వెయిట్, కోడ్ ఎందుకు వచ్చింది? మనం ఇక్కడ నుండి సైవర్ షీట్ కదా. సో మనం స్టెప్ 2లో సార్టింగ్ నేర్చుకుంటున్నాం. బబుల్ సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనము సెలక్షన్ సార్ట్ కానీ ఇన్సర్షన్ సార్ట్ కానీ చేయాలన్నమాట. సో మనం సెలక్షన్ సార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు మనం సెలక్షన్ సార్ట్ చేయబోతున్నాం. అలాగే నేను ఒకటి గేట్ డెమో వీడియో అప్లోడ్ చేశాను నిన్న. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. గేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళారంటే ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇది 2 hours వీడియో. నేను డెమో అంటే లైక్ 30 minutes రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. సో దట్ మీరు నాకు ఇన్పుట్స్ ఇవ్వచ్చని, అంటే నా వే ఆఫ్ టీచింగ్ ఏమైనా చేంజ్ చేయాలా, లేకంటే ఎలా అయితే మీకు బెటర్గా అండర్స్టాండ్ అవుతుందో మీరు చెప్పడానికి అని చెప్పి 30 minutes డెమో వీడియో అప్లోడ్ చేశాను అనమాట. సో చూసి ఖచ్చితంగా మీ రివ్యూ అయితే చెప్పండి నాకు. ఓకే, అంటే మీకు ఏమనిపిస్తుంది, బాగుందా బాగాలేదా? సో అది మెన్షన్ చేసి చెప్పండి నాకు. సో నా 16 years old. ఓకే, మనకి ఎలాగో వ్యూవర్స్ ఎవరు లేరు కాబట్టి మనం 12:55కే మొదలు పెడదాం. ఓకే, టైం వేస్ట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఈరోజు క్లాస్ 12:55కే స్టార్ట్ చేద్దాం. ఎవరైనా వస్తే ఒక 5 minutes మాట్లాడచ్చు 1 వరకు. ఎవరు చాట్ చేయకండి, నేను డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాను అనమాట 12:55కు. ఓకే, కమ్యూనిటీ లింక్స్ కానీ, స్ట్రైవర్ షీట్ లింక్ కానీ, గిట్హబ్ ప్రొఫైల్ లింక్ కానీ ఇక్కడ ఉందన్నమాట. ఆ, నిన్న రాసిన తర్వాత నేను గిట్హబ్ని అప్డేట్ చేశానో లేదో తెలియదు అనమాట. ఒకసారి అప్డేట్ చేద్దాం. ఇంత లోపల అప్డేట్ చేస్తాను నేను. సో టెర్మినల్. ఓకే, గిట్ యాడ్. ఓకే డాట్. ఓకే,
గిట్ కమిట్ am sort bubble sort bubble bubble sort. ఓకే గిట్ పుష్ ఓకే టైం తీసుకుంటుంది లైక్ పుష్ చేయడానికి గిట్హబ్లోకి చేంజెస్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ టైం. సో అనేబుల్ టు యాక్సెస్ డ్రైవర్ షీట్ ఫెయిల్యూర్ టు కనెక్ట్ కుడ్ నాట్ కనెక్ట్ టు సర్వర్. ఎందుకు? ఇంటర్నెట్ స్లో ఉందా? ఎస్ ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. మనకి ఇచ్చేసినా కూడా రావట్లేదు అంటే ఇంటర్నెట్ స్లో ఉంది. వైఫై ఉన్నా కూడా ఇంటర్నెట్ స్లో ఎందుకు ఉండబ్బా? అలా ఉండకూడదు. ఒకసారి స్ట్రీమింగ్ ఉన్న వాళ్ళు చెప్పండి, స్ట్రీమింగ్ కరెక్ట్గా వస్తుందా లైక్ క్లారిటీగానే వస్తుందా? స్ట్రీమింగ్ ఓకేనా స్పీడ్ అనేది? అండి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే ఇది ఎందుకు రావట్లేదు, మళ్ళీ మనం ట్రై చేద్దాం. నా మొబైల్లో వస్తుంది స్ట్రీమింగ్, ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ క్వాలిటీ కూడా మనం మార్చచ్చు. క్వాలిటీ కూడా 1080p కూడా అవైలబుల్గా ఉంది. ఓకే ఓకే అయితే మరి మనం ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ చేద్దాం. ఓకే సో ఇన్సర్షన్ సార్ట్ ఎలా వర్క్ అవుతుందో మనం ముందు విజువలైజర్లో చెక్ చేద్దాం. ఓకే సో ఇన్సర్షన్ సార్ట్ విజువలైజ్ విజువల్ ప్రజెంటేషన్. యాక్చువల్గా ఐ మీన్ ఇన్సర్షన్ సార్ట్ అంటే ఓకే యాక్చువల్లీ మనం చేయాల్సింది ఈరోజు సెలెక్షన్ సార్ట్ కదా. ఓకే సెలెక్షన్ సార్ట్ అంటే హైయెస్ట్ కానీ లోయెస్ట్ కానీ సెలెక్ట్ చేసి ఓకే దాన్ని మనము జస్ట్ సెలెక్షన్ సార్ట్ కూడా విజువలైజ్. ఓ మై గాడ్ ఇంటర్నెట్ ఎంత స్లో ఉంది ఈరోజు, ఎందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ మనకి. 2 minutes గైస్, ఇంటర్నెట్ స్లో ఉన్నట్టుంది. సెలక్షన్ సార్ట్ అంటే ఏంటంటే మనము ఒకసారి ఇటరేషన్ రన్ చేసి అంటే ఇప్పుడు మనం ఇది అరే అనుకోండి, సో వచ్చే లోపల చెప్తాను అనమాట. అరే వచ్చేసింది. సరే అరే సైజ్ 8 ఇద్దాము. అరే లేఅవుట్ బార్. ఓకే టైప్ వాల్యూస్ ఆప్షనల్. ఓకే మనం రన్ చేద్దాం. ఇదిగోండి ఇలా ఉంది అనుకోండి, లైక్ 1 2 3 4 5 7 ఉన్నాయి అనుకోండి. సెలక్షన్ సార్ట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మొత్తం రన్ అవుతుంది అనమాట. హైయెస్ట్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఇటరేషన్ రన్ అయ్యేటప్పుడు హైయెస్ట్ వాల్యూ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి ఓకే 0 నుంచి 1902 వరకు. ఓకే సో హైయెస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో దాన్ని మార్క్ చేసుకొని పెట్టుకుంటుంది, మూవ్ అవుతూ వెళ్తుంది. సో ఇదే పెద్ద వాల్యూ కాబట్టి దీన్ని ఇంకా మార్క్ చేసుకుని మ్యాక్స్ అని. ఓకే మొత్తం ఒక లూప్ అయిపోయిన తర్వాత దొరికిన హైయెస్ట్ వాల్యూని లాస్ట్ వాల్యూతో ఎక్స్చేంజ్ చేస్తుంది. అంటే 0ని 193ని మారుస్తుంది అనమాట. ఓకే సో మనకు ఒక వాల్యూ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి రన్ చేస్తుంది 6 వరకు.
ఎందుకంటే ఇది ఆల్రెడీ సార్ట్ అయిపోయిందని తెలుసు కాబట్టి దీన్ని ఇంకా తీసుకోదన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ నుంచి మొదలుపెట్టింది 193 హైయెస్ట్ ఉందన్నమాట ప్రజెంట్. సో నెక్స్ట్ 155 ఇది చెక్ చేసింది. 592 అనేది దీనికంటే గ్రేటర్ కాబట్టి మార్కింగ్ అనేది ఇక్కడ మారుతుంది అనమాట, మ్యాక్స్ అని. అంటే ఆరెంజ్ కలర్ ఉందంటే మ్యాక్స్ అని మీనింగ్. ఇదిగోండి ఆరెంజ్, ఇది ఆరెంజా లేకంటే స్కిన్ కలర్ ఉందంటే మీనింగ్ ఏంటంటే అది మ్యాక్స్ ఎలిమెంట్ అని. సో అంతకంటే పెద్ద ఎలిమెంట్ వచ్చేంత చెక్ చేస్తుంది ఇక్కడ వరకు, ఎందుకంటే ఇది ఆల్రెడీ సార్ట్ అయిపోయిందని మనకు తెలుసు కాబట్టి. ఓకే, సో మనకు ఫైనల్గా 592 దొరికింది కాబట్టి 592ని 487తో ఎక్స్చేంజ్ చేస్తుంది. అంటే ఏంటి, సెకండ్ హైయెస్ట్ పొజిషన్లోకి. అంటే ఇది మామూలుగా సార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హైయెస్ట్ తర్వాత ఉండాల్సింది ఏంటి, సెకండ్ హైయెస్ట్ కదా. సో అలా అనమాట. అంటే ప్రతి ఇటరేషన్లో మనం పెద్ద హైయెస్ట్ వాల్యూని కనుక్కుంటాం అనమాట. ఓకే, సో అందుకే ఎక్స్చేంజ్ చేసింది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ 193, 55, 487 కదా. 487 అనేది హైయెస్ట్ వాల్యూ కదా. సో దాన్ని మార్క్ చేసుకుని ఉంటుంది, ఫైనల్గా వచ్చిన వాల్యూతో ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 193తో స్టార్ట్ చేసి 55, 261 అనేది బిగ్గర్ వాల్యూ కాబట్టి మార్క్ అనేది మారుతుంది 261కి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 305 పెద్దది కాబట్టి మార్క్ అనేది 305కి మారుతుంది. నెక్స్ట్ 308కి మారుతుంది. సో అదే హైయెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి అక్కడికే మళ్ళీ స్వాప్ చేసుకుంటుంది. ఓకే, సో అక్కడికే ఉంటుంది అనమాట. సో మళ్ళీ చెక్ చేస్తుంది 193 నుంచి. సో 261 అనేది బిగ్గర్ కాబట్టి మారుతుంది. మళ్ళీ 261 కంటే 305 బిగ్గర్ కాబట్టి మారుతుంది. తర్వాత ఉన్న ప్లేస్లోనే మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తుంది. ఎందుకు, ఆల్రెడీ 4 ఇటరేషన్స్ అని 4 ఎలిమెంట్స్ సెట్ చేసింది కాబట్టి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ వరకే రన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా రన్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా ఇలా సార్ట్ అయిపోద్ది అనమాట. ఇలా సార్టింగ్ అనేది వర్క్ అవుతుంది. సో మీకు ఇప్పుడు బార్లో చెప్పాం కదా, నెక్స్ట్ అరే మెథడ్లో చెప్తాం. ఓకే, సో ఇలా ఉందనుకోండి. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదే హైయెస్ట్ వాల్యూ ఉన్న దాంట్లో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. 956 అనేది దానికంటే పెద్దది కాబట్టి దొరికింది కాబట్టి దాన్ని మార్క్ చేసుకుంటుంది మ్యాక్స్ అని. ఓకే, వెళ్తా ఉంటుంది అనమాట. సో 968 అనేది మ్యాక్స్. సో ఫైనల్గా మార్క్ చేసింది. ఎందుకు, హైయెస్ట్ నెంబర్ ఉన్న దాంట్లో 968 కాబట్టి. అంటే ఏంటి, ప్రతిసారి మనం ఇటరేట్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ వాల్యూ కనుక్కుంటాం. నెక్స్ట్ 776 దగ్గర నుంచి మొదలు పెడుతుంది, వెళ్తుంది అనమాట. 595 స్మాల్ ఏ, 956 బిగ్గర్ కాబట్టి మారుతుంది మ్యాక్స్ అనేది. సో మళ్ళీ 856 ఇంకేం పెద్ద వాల్యూస్ లేవు కాబట్టి డైరెక్ట్గా లాస్ట్లో స్వాప్ చేస్తా. అంటే ఏంటి, ఇప్పుడు 2 వాల్యూస్ సెట్ అయిపోయాయి అనమాట. ఓకే, సో 776, 595, 263, 868 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి మారుతుంది. తర్వాత ఇలా లాస్ట్లో ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 776 ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ని ఉన్న దాంట్లో ఉన్న హైయెస్ట్ ఎలిమెంట్ తీసుకొని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. దీన్నే మనము సెలక్షన్ సార్ట్, అంటే సెలెక్ట్ చేస్తున్నాం కదా హైయెస్ట్ వాల్యూని. సో దీన్నే మనం సెలక్షన్ సార్ట్ అని అంటాం. ఓకే, సో ఇలా అనమాట. 299 బిగ్గర్ వాల్యూ, 3 అనేది చిన్న వాల్యూ. అయిపోయిన తర్వాత 291 అనేది 3ని మారుస్తారు అనమాట. సో ఆటోమేటిక్గా సార్ట్ అయిపోయినట్టే అలా. సో ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. ఓకే, ఇంకొకసారి ట్రై చేస్తాను గిట్ పుష్ అని, వర్క్ అయితే బాగుంటుంది. యా, అయ్యింది. ఓకే, ఇప్పుడు అయ్యింది, ఎందుకంటే ఇంతకుముందు ఇంటర్నెట్ ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు అయ్యింది. రిపోజిటరీస్, డిఎస్ఎస్ డ్రైవర్ షీట్. ఓకే, డ్రైవర్ అని ఉంది కదా, క్లిక్ చేసి అది కూడా ఆల్రెడీ బబుల్ సార్ట్ అనే అప్డేట్ అయింది. సో మనకి ఇంకా ఓకే, నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు సెలెక్షన్ సార్ట్ కదా మనం చేస్తుంది. సో మనం ఇందులోనే సీజన్ 2 లెక్చర్ 1లో సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి, ఎస్సి సెలెక్షన్ డాట్ టీవై ఫస్ట్ పైథాన్లో చెప్తాను. ఓకే, సో ఇన్పుట్ ఇది యాక్చువల్గా సార్టింగ్ అనేది మనం దీంట్లో ఉన్నట్టే అనమాట. ఇన్పుట్ తీసుకోవడం అనేది ఏంటి, అరే ఉంటుంది. ఓకే, సైజ్ ఆఫ్ అరే తీసుకుంటాం ఫస్ట్, తర్వాత అరే యొక్క సైజ్ చేస్తాము. నెక్స్ట్ అరే నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. ఇది కామన్ ఇన్పుట్ తీసుకోవడం వరకు. సో అది మనం అలాగే కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాం. సో అరే నుంచి ఇన్పుట్ తీసుకుంటాం అంటే ఏంటి, సైజ్ని ఇన్పుట్గా తీసుకుంటాం. బాక్స్ వాళ్ళు ఎంతైతే సైజ్ చెప్పారో అంత సైజ్ బాక్స్ తీసుకుంటాం. అందులో ఎలిమెంట్స్ని ఫిల్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, ఈ లాజిక్ ప్రింటింగ్ లాజిక్ కూడా ఉంటుంది అనమాట. లాస్ట్లో ప్రింట్ చేయాలి కదా, ప్రింటింగ్ లాజిక్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ప్రింటింగ్ లాజిక్ కూడా సేమ్.
ప్రింటింగ్ లాజిక్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇది ఓకే. మిడిల్లోనే మనం ఇప్పుడు రాయాలి లాజిక్. మనం ఏ రాయాలన్నా సెలక్షన్ షార్ట్కి, సో మనం లాజిక్ మిడిల్లో రాయాలి. సో ఎలిమెంట్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనము సార్ట్ చేయాలి. సార్ట్ అంటే ఏంటి, సెలెక్షన్ అండర్ స్కోర్ సార్ట్ ఓకే అని చెప్పి మనం అరే ఇస్తాం. ఇది ఫంక్షన్. సో ఫంక్షన్ రాసాం కాబట్టి ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. సో డిఫైనింగ్ ఏ ఫంక్షన్ అనమాట. డెఫ్ సెలెక్షన్ అండర్ స్కోర్ సార్ట్. ఓకే, మనము ఐఆర్ఆర్ అంటే అరేని ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇటరేషన్ అనేది ఏముంటుంది, ఎలా ఉంటుంది అరేలో. సో మనం ఇప్పుడు ఒక అరే ఉన్నప్పుడు ఓకే, ప్రతిసారి ఐ మీన్ 1 2 3 4 5 టోటల్గా మనకి ఎన్ని ఇటరేషన్స్ అవ్వాలంటే n-1, అంటే సైజ్ అనేది n అనుకుంటే సైజ్ -1 ఇటరేషన్స్ అవ్వాలి. ఇది అవుటర్ ఇటరేషన్, ఎందుకు, ఒక్కొక్క ఎలిమెంట్ని పిక్ చేసి సెట్ చేయడానికి. సో ప్రతి ఇటరేషన్ తర్వాత అరే యొక్క సైజ్ డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మనం ఒక ఎలిమెంట్ ఇక్కడ ఫిక్స్ చేసేసి ఉంటాం కాబట్టి ప్రతి ఇటరేషన్ తర్వాత ఒకటి తీయాలి. అంటే ఏంటి, ఈ డిక్రీజ్ అయ్యేది ఏంటంటే ఇన్నర్ లూప్లో డిక్రీజ్ చేయాలి. ఇన్నర్ లూప్లో n-i-1 అనమాట. అంటే ప్రతిసారి తర్వాత ఒకటి దాని పొజిషన్ అనేది సెట్ అయి ఉంటుంది కాబట్టి n-i-1 అనేది మన లాజిక్ అవ్వాలి. సో మనం దానికి కోడ్ రాస్తున్నాం అనమాట. సో ఫర్ i ఇన్ రేంజ్ ఓకే 0, సైజ్. నెక్స్ట్ ఫర్ j ఇన్ రేంజ్ 0, సైజ్ -i. సో మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం వాల్యూ అని ఒకటి తీసుకోవాలన్నమాట. సో మ్యాక్స్ మనం ఏం చేద్దామంటే పాయింట్ అని చెప్దాం. ఓకే, పాయింట్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ ఏదైనా మన దగ్గర ఉన్న పాయింట్ అనేది మ్యాక్సిమం ఉందా, లేకంటే ఏఆర్ఆర్ ఆఫ్ జేలో ఉండే వాల్యూ మ్యాక్సిమం ఉందా అని. సో పాయింట్ని మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ. ఓకే, ఇంట్ పాయింట్ అనేది ప్రతిసారి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏఆర్ఆర్ ఆఫ్ 0 దగ్గర కదా. సో పాయింట్ అంటే మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్ అని, ఇది జావా కాదు పైథాన్ కాబట్టి. పాయింట్ ఈక్వల్ టు ఓకే ఇంటీజర్ ఆఫ్ ఏఆర్ఆర్ 0. సో ఇక్కడ మనం డిఫైన్ చేసాము, ఈ ప్రతి పాయింట్లో మనం కంపేర్ చేసుకుంటున్నాం మ్యాక్స్ ఆఫ్ పాయింట్ అని. సో పాయింట్ అంటే మనకి అరే ఉండాలా, లేకంటే ఇక్కడ ఒక డౌట్ ఉంది, మనకు కావాల్సింది వాల్యూనా, పాయింట్ యొక్క వాల్యూనా, లేకంటే దాని యొక్క ఇండెక్స్ అంటే మనకు కావాల్సిన ఇండెక్స్ మాత్రమే. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఏంటంటే మనం వాల్యూ తీసుకుంటున్నాం, మనకి వాల్యూ వద్దు, మనకి జస్ట్ ఇండెక్స్ కావాలి. సో మనం పాయింట్ అనేది 0 తీసుకుంటాం. ఓకే, ఇంటీజర్ టైప్ 0. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్ ఏంటి, మనము ఎప్పుడు మనము ఆ పాయింట్ అప్గ్రేడ్ చేస్తాం లేదంటే చేంజ్ చేస్తాం, ప్రజెంట్ ఉన్న పాయింట్లో ఉండే వాల్యూ కంటే మన మనం ఇప్పుడు కరెంట్గా ఇటరేషన్లో ఉన్న వాల్యూ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ జే అనేది గ్రేటర్ దాన్ ఉంటే, గ్రేటర్ దాన్ ఏంటి, మన దగ్గర ఉన్న కరెంట్ వాల్యూ అంటే ఏంటి, పాయింట్ లోపల ఉండే వాల్యూ అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ పాయింట్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, పాయింట్ని అప్గ్రేడ్ చేయాలి. సో పాయింట్ ఈక్వల్ టు అప్పుడు జే అవుతుంది. సో ప్రతి ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, లూపింగ్లో మనం వాటిని స్వాప్ చేస్తాం కదా. అంటే ఏంటి, ఇంట్ టెంప్ మన ఇంటీజర్ టైప్ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జావా చేయడం వల్ల నాకు అది అలవాటు వచ్చేసింది అనమాట. టెంప్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో మనం ఎందులో ఉండే వాల్యూ తీసుకుంటాం అంటే ఏఆర్ఆర్ ఆఫ్ జేలో ఉండే వాల్యూ తీసుకుంటాం. కరెక్టేనా. యాక్చువల్లీ ఏఆర్ఆర్ ఆఫ్ ఇందులో జే అనేది తెలియదు, ఎందుకంటే జే నుంచి లూప్లో నుంచి బయటకు వచ్చాం కాబట్టి. మనం ఎక్కడి నుంచి అంటే ఐ మీన్ సైజ్ -i అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇటరేషన్లో మనం ఎప్పుడు
తీసుకోవాల్సిన అరే ఏంటంటే సైజ్ -1 అంటే ఫస్ట్ పొజిషన్లో ఫిక్స్ చేయాలి కాబట్టి సైజ్ అంటే రైట్ సైడ్ నుంచి వస్తున్నాం మనం. ఓకే, సో టెంప్ ఈక్వల్ టు సైజ్ -i. తర్వాత ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ సైజ్ -iలోకి మనం ఎక్కడ వాల్యూ పంపించాలంటే ఏఆర్ఆర్ ఆఫ్ పాయింట్. ఓకే, పాయింట్లో ఉండే వాల్యూ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న హైయెస్ట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ పాయింట్లోకి ఏం పంపిస్తాము, మన లాస్ట్లో ఉండే వాల్యూ, అది ఏ వాల్యూ అయితే అది అనమాట టెంప్ అని. సో ఇది అనమాట మన లాజిక్. సో రన్ చేద్దాం ఒకసారి, వెయిట్. సో మనం ప్రతిసారి ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ప్రింట్ చేద్దామా అరేని, లేకంటే ఫైనల్గానే సార్ట్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఓకే, సార్ట్ అయిందో లేదో అని. అంతే అనమాట. రన్. ఎర్రర్ వస్తే రెక్టిఫై చేసుకుందాం. సో మనం సైజ్ ఎంత ఇద్దామంటే 8. సో వాల్యూస్ ఇస్తున్నాను. సపోజ్ 21, 12, 43, 54, 65, 76, 80 వద్దు, మనం ఇంకా తక్కువలోనే ఇద్దాం. 30, 37, 28 మేబీ. సో ఏదో ఎర్రర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది, selection_sort ఏఆర్ఆర్లో ఎర్రర్ వచ్చింది, లైన్ నెంబర్ 14లో. ఎందుకు అది, ఇక్కడ టెంప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ సైజ్ -1లో ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతుంది. ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్తుంది. మనకి ఐ వాల్యూ అనేది 0 నుంచి వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ సైజ్ -1, ఐ మీన్ సైజ్ -i కాదు, సైజ్ -i-1 అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇండెక్స్ 0 ఉన్నప్పుడు సైజ్ అనేది ఎంత ఉంటుంది, సపోజ్ మనం 6 ఇచ్చింటే, ఐ మీన్ 8 అనేది ఇచ్చింటే n వాల్యూ 8 ఉంటుంది. 8 - 0 అంటే ఏంది 8. బట్ ఇండెక్స్లో ఉండేది మనకి 1 2 3 4 5 6 7 వరకే కదా. బాక్స్లో మనకి ఇండెక్సెస్ ఉండేది 7 వరకే. సో ఇక్కడ సైజ్ -i-1 అనమాట. సో సైజ్ -i-1 అనమాట. ఓకే, యా అంతే, నైస్. మనం సేమ్ మళ్ళీ 8 వాల్యూస్. సో 11, 32, 23, 45, ఐ మీన్ 44, 65, 26, 17, 38. సో ఇప్పుడు చూసారంటే మనం ఇచ్చిన వాల్యూస్ని సార్ట్ చేసింది అనమాట. ఓకే, మీకు ఒకవేళ డౌట్ ఉంది అసలు కరెక్ట్గానే జరుగుతుందా సార్టింగ్ అని అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లాజిక్, ప్రింటింగ్ లాజిక్ అనేది ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ ఈ పాయింట్లో అంటే ఏంటి, ప్రతిసారి స్వాపింగ్ జరిగిన తర్వాత మనం అరే చేంజెస్ ఎలా ఉందో చూడాలంటే మనం ఇక్కడ ప్రింట్ చేసాం అనుకోండి. ప్రింట్ చేసి తర్వాత మనం ప్రింట్ అయిపోయిన తర్వాత నార్మల్ ప్రింట్ అంటే ఏంటి, గ్యాప్ వచ్చేటట్టు ప్రింట్ చేస్తే మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది అనమాట. ఈ సేమ్ నెంబర్స్ ఇస్తున్నాను మీకు, సో దట్ 11, 32, 23, 44, 65, 26, 17, 38. చూడండి ఇప్పుడు ఎలా జరిగిందో. ఫస్ట్ 65 అనేది సెట్ అయింది. ముందున్న నెంబర్లు అన్నింటినీ చూడండి. ఓకే, 11, 32, 23, 44, 38, 26, 17లో మన లాస్ట్లో ఇచ్చింది 38. ఓకే, సో ఏం చేసింది ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. అసలు ఎవరైనా ఉన్నారా ఐ మీన్ స్ట్రీమింగ్లో? హర్మిక, గ్రేట్ జాబ్ సన్నీ, థ్యాంక్ యూ. హరి ఎంసీఏ, సారీ నేను కలిపేశాను, హరి ఎంసీఏ అనుకుంటారు. ఎక్కడ, ఓకే. సో మనం ఇక్కడ చూసామనుకోండి. ఓకే, యా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే మనం ఇచ్చిన ఆర్డర్ ఓకే 11, 32, 23, 44, 65, 26, 17, 38. ఓకే, ఇందులో ఫస్ట్ ఇటరేషన్లో చెక్ చేస్తుంది హైయెస్ట్ వాల్యూ ఏది ఉందా అని. సో 68 అనేది వచ్చింది, మార్క్ చేసుకుంటుంది. ఓకే, సో 68 అనేది మార్క్ అయింది. ఆ 68ని దేంతో స్వాప్ చేస్తుంది, లాస్ట్ నెంబర్లో స్వాప్ చేస్తుంది. సో అందుకు మనకి 11, 32, 23,
44 అలాగే వచ్చింది. బట్ 65 ఇంకా 38 స్వాప్ అయినాయి కాబట్టి, ఇలా స్వాప్ చేశారు కాబట్టి ఇలా మారాయి అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్లో జరిగింది. సెకండ్ ఇటరేషన్ ఏమైందంటే ఇది ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. అంటే ఏంటి, ఇది రేంజ్ అనేది తగ్గింది అనమాట. ఇప్పుడు ఏం సార్ట్ చేసినా మనం ఈ నెంబర్లను సార్ట్ చేయాల్సిందే. సో ఏంటి 11 32, ఐ మీన్ ఇక్కడ చూడండి 11 32, హైయెస్ట్ నెంబర్ ఏంటి, ఫస్ట్ ప్రజెంట్ 11 ఉంది. తర్వాత మార్కింగ్ అనేది ఐ మీన్ ఒక్కొక్కటి మార్క్ చేసుకుంటారు చూడండి. సో ప్రజెంట్ హైయెస్ట్ వచ్చి ఇదనమాట. ఓకే, ఎర్రర్, ఇది ఎరేజరా కాదు, రైట్, ఇది రైటింగే. సో ఓకే, మేబీ ఎరేజర్ మనం మార్చుతూ ఉండాలి ప్రతిసారి. సో జస్ట్ చూడండి, ఇప్పుడు 11 అనేది హైయెస్ట్, నెక్స్ట్ 32 అనేది హైయెస్ట్ ఉంది, నెక్స్ట్ 23 హైయెస్ట్ కాదు, 44. సో మార్క్ చేసుకున్నాం 44 అని. నెక్స్ట్ 44 కంటే బిగ్గర్ నెంబర్ ఉందా, 38 కాదు, 26 కాదు, 17 అనేది బిగ్గర్ నెంబర్ కాదు. సో 44ని ఓకే 17తో ఎక్స్చేంజ్ చేస్తాం, ఎందుకంటే మనకు తెలుసు 65 అనేది మనం ఆల్రెడీ సార్ట్ చేసామని. సో ఈ నెంబర్స్ని మనం సార్ట్ చేసాం కాబట్టి ఇది చూడరు అనమాట. సో 48ని 17ని స్వాప్ చేస్తారు. సో అందుకు 17 44 అని స్వాప్ అయ్యాయి. ఓకే, స్వాప్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తాం, 11 నుంచి స్టార్ట్ చేస్తాం. హైయెస్ట్ నెంబర్ ఏంటి 32 కంటే ఉందా అంటే నెక్స్ట్ 23 లేదు, 17 లేదు, 38. సో ఇది హైయెస్ట్ నెంబర్ మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ 26. సో చెక్ చేస్తే 38 అనమాట. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం ఈ స్టెప్లో మనం ఇది చేసాం కాబట్టి 26 అనేది వరకు హైయెస్ట్ కాబట్టి 26 38 ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, సో ఇలా ఎక్స్చేంజ్ అయ్యాయి. సో ఎక్స్చేంజ్ చేయగానే మనం 3ని సెట్ చేసాం అనమాట. ఓకే, 3 అనేది కరెక్ట్ ఇవన్నీ సార్ట్ అయిపోయాయి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ నుంచి 11 26 23 17 32 ఆల్రెడీ 32 ఇక్కడ ఉంది కాబట్టి సార్ట్ అయిపోయినట్టే. 11 37 23 26 ఆల్రెడీ సార్ట్ అయింది కాబట్టి ఓకే ఇక్కడ ఉంది. ఓకే 11 17 23 ఇవన్నీ కరెక్ట్గానే ఆర్డర్లోనే కాబట్టి నెక్స్ట్ ఏం చేంజెస్ రాలేదన్నమాట మనకి. అంటే ప్రతిసారి సెలెక్ట్ చేస్తుంది అదే పొజిషన్లో మళ్ళీ అది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, అలా మనకి రన్ అయింది. సో ఇది మనం పైథాన్లో ఎలా మనం సెలెక్షన్ సార్ట్ చేయాలని లాజిక్ అనమాట. ఓకే, సో ఇది నేను మీ ఐడియా కోసం అని రాశాను. సో ఇది మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ మనం జావాలో చేస్తాం. ఓకే, సెలెక్షన్ డాట్ జావా, సెలెక్షన్ డాట్ జావా. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, మనము సేమ్ లాజిక్ మనం బబుల్లో ఏదైతే చేసామో రీడింగ్ లాజిక్ అదే చేస్తాం అనమాట. బబుల్ డాట్ జావాలో ఇక్కడ మనకి ఏదైతే లాజిక్ ఉందో ఏంటి, ఏ రీడింగ్ తీసుకోవడం కానీ అదంతా సేమ్ ఉంటుంది లాజిక్ అనేది. ఓకే, సో స్కానర్ క్లాస్ తీసుకుంటాం, మనం సైజ్ తీసుకుంటాం, అంటే సైజ్ ఎంత ఉందో నెంబరింగ్ తీసుకుంటాం. తర్వాత ఒక బాక్స్ అరేని డిక్లేర్ చేసుకుంటాం. తర్వాత దాన్ని ఇటరేట్ చేస్తూ రీడ్ చేస్తాం అనమాట. అంటే దాని లోపలికి వాల్యూస్ ఫిల్ చేస్తాం. ఇక్కడ మనం బిఎస్ అంటే బబుల్ సార్ట్ కాకుండా ఎస్ఎస్ సెలెక్షన్ సార్ట్ అనమాట అయిన తర్వాత ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి, మనం పబ్లిక్ ఓకే మెథడ్ ఏంటి అవుతుంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఓకే ఎస్ఎస్ అంటే రాజమౌళి కాదు. సో దిస్ ఈజ్ సెలెక్షన్ సార్ట్ అనమాట, ఏఆర్ఆర్. ఓకే, తర్వాత ఏమవుతుంది, మనం ముందు చెప్పుకున్నట్టు సెలెక్షన్ సార్ట్లో ఉన్నట్టు ఫస్ట్ చూడండి, ఫంక్షన్ డిఫైన్ చేసిన తర్వాత ఓకే డైరెక్ట్ మనం ఫర్ లూప్స్ ఉంటాయి, 2 ఫర్ లూప్ మధ్యలో ఒక పాయింట్ అని తీసుకుంటాం. సేమ్ ఇదే లాజిక్ అనమాట. సో అదే చేద్దాం ఇక్కడ. సెలెక్షన్ డాట్ జావాలో ఫర్ లూప్ తీసుకుందాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్. ఓకే, ఐ ప్లస్ ప్లస్ నెక్స్ట్ పాయింట్ అనేది ఒకటి తీసుకోవాలి, ఇంట్ పాయింట్ ఈక్వల్ టు 0. ప్రతిసారి అది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇండెక్సింగ్. ఫర్ ఇంట్ జే అనేది కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, జే అనేది లెస్ దాన్ ఏఆర్ఆర్ డాట్ లెంత్ మైనస్ ఐ అనమాట. ఓకే, జే ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనకి కామా కాదు సెమికోలన్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇఫ్. ఓకే, ఇఫ్ మన దగ్గర ఉన్న పాయింట్లో ఉండే వాల్యూ అంటే ఏంటి, ఏఆర్ఆర్ ఆఫ్ పాయింట్లో ఉండే వాల్యూ అనేది
ఇది మ్యాక్సిమం వాల్యూ అయి ఉండాలి. బట్ అది ఆ వాల్యూ కానీ చిన్నగా ఉందంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఇది కానీ లెస్ దాన్ ఓకే ఏఆర్ఆర్ ఆఫ్ పాయింట్ అంటే నెక్స్ట్ ఇదేంటి జే అయితే మనం ఏం చేస్తామంటే పాయింట్ అప్డేట్ చేస్తాం. సో పాయింట్ ఈక్వల్ టు జే అనమాట. సో ఇలా అప్డేట్ చేస్తాం. అయిన తర్వాత ఏంటి ఇది అయిపోయింది పాయింట్ అనేది. సో అయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనం పాయింట్ని ఎక్స్చేంజ్ చేస్తాం లాస్ట్ నెంబర్తో. సో ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ పాయింట్. ఓకే ఏఆర్ఆర్ ఆఫ్ పాయింట్లోకి ఏమవుతుంది వాల్యూ ఏఆర్ఆర్ ఆఫ్ ఓకే ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1 మైనస్ ఐ అనమాట. ఇందులో ఉండే వాల్యూ వెళ్తుంది. సేమ్ మళ్ళీ ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1 మైనస్ ఐ లేకి ఈక్వల్ టు టెంప్ అనేది వెళ్తుంది. ఇక్కడ ఏదో మిస్టేక్ వచ్చినట్టుంది, డాట్ కాదు ఇది లెంత్. ఓకే సో ఇలా అయిపోద్ది అనమాట. ఇంతే లాజిక్, ఇంకా దీనికి మించి ఏం లాజిక్ ఏం లేదు. సో మనం సేమ్ రన్ చేద్దాం. సో ఈసారి మనం 10 తీసుకుందాం. ఓకే సో 60 41 పక్క పక్కన రాయొచ్చు. 60 సారీ మనం మళ్ళీ రన్ చేద్దాం. ఓకే 10 సైజు 70 61 42 33 54 65 27 26 67 89 88 29 40 ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చాను ర్యాండమ్గా. ఓకే ఇచ్చానంటే చూడండి అది సార్ట్ చేసింది. 26 అని ఫస్ట్ 26 వస్తుంది, 29 33 42 54 61 65 67 70 88 అనమాట. ఇలా మనం సార్ట్ చేయొచ్చు. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్కి లాజిక్స్ చెప్పాను నేను. నిన్న వచ్చిన బబుల్ సార్ట్ కూడా ఇంక్రీజింగే చెప్పాను, దీంట్లో కూడా ఇంక్రీజింగే. డిక్రీజింగ్కి మీరు ట్రై చేయండి. చిన్న చేంజ్ అనమాట, స్మాల్ చేంజ్ ఇక్కడ చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్గా డిక్రీజింగ్ అయిపోద్ది. అది మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్నది సెలక్షన్ సార్ట్ ఎలా చేయాలని, బోత్ ఇన్ జావా అండ్ ఇన్ పైథాన్ అనమాట. సో ఈరోజు క్లాస్కి ఎక్కువ మంది ఎవరు రాలేదు. ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అనమాట. సో అదే అనమాట. సో ఈ క్లాస్ ఈరోజు ఎండింగ్ అయింది. ఖచ్చితంగా నా యొక్క గేట్ అనేది వీడియోస్ని చెక్ చేయండి, మీకు నచ్చితే ఖచ్చితంగా చూడండి. ఓకే సో ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియో మళ్ళీ. హాయ్ తరుణ్ బ్రో, చాలా లేట్ వచ్చావు బ్రో, ఆల్రెడీ అయిపోయింది క్లాస్, సెషన్ కూడా కంప్లీట్ చేసా. సెలక్షన్ సార్ట్ ఈరోజు కాసేపు మాట్లాడుకున్నాను. ఓకే 1:30 వరకు మాట్లాడుకున్నాం, తర్వాత ఎండ్ చేసేస్తాను క్లాస్ని. ఆల్రెడీ అయిపోయింది సెలక్షన్ సార్ట్ చెప్పేస్తాను ఈరోజు, బోత్ ఇన్ జావా పైథాన్ అనమాట. యో బ్రో ఉన్నావా? హాయ్ బ్రో, సారీ తిరుమల వెళ్ళా అందుకే ఈ మధ్య రావట్లే. నో ప్రాబ్లం బ్రో. బ్రో ఇది వీడియో చూసారా నాది, గేట్ వీడియో చూసి మీ ఇన్పుట్స్ చెప్పరా నాకు. మన దగ్గర గేట్ వీడియో ఉంది కదా. యాక్చువల్లీ నేను సిలబస్ అంతా చేసేసాను, పీడిఎఫ్ కూడా చేశాను ఆల్మోస్ట్ అంతా. బట్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కొంచెం బెటర్ ఇద్దామని, కొంచెం టైం తీసుకున్నా కూడా ఎక్స్ప్లెనేషన్ బెటర్గా ఇద్దామని థింకింగ్ అనమాట. సో ఇది ఒకసారి డెమో క్లాస్ వినండి, 30 minutes వీడియో అప్లోడ్ చేశాను రికార్డ్ చేసి. సో మీకు ఏమి చేంజెస్ చేస్తే బెటర్ ఉంటుంది మేబీ వీడియో అనేది. అంటే ఏంటంటే ఇది మనము తొందరపడి అప్లోడ్ చేసే వీడియో కాదనమాట. ఒక 1 year 2 year అయినా సరే ఎవరన్నా చూసి చదివేటప్పుడు మనకి ఏమంటారు అప్పటి వరకు బాగుండాలన్నమాట. సో అందుకనమాట. చూసా బ్రో ఇప్పుడే బాగుంది, చాలా బాగా చెప్తే. థ్యాంక్ యూ బ్రో. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయంటే లైక్ మరి ఫాస్ట్ చెప్తున్నాను. యాక్చువల్ అది సిలబస్ మనం 12 hours కుదిస్తున్నాం కాబట్టి కొంచెం వీడియో ఫాస్ట్ చేశాను. సో మీరు లెర్నింగ్ అప్పుడు దాన్ని 0.8 కానీ అలా పెట్టుకుంటే మీకు బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. అంటే సిలబస్ ఎక్కువ ఉంది కదా బ్రో, మనం జస్ట్ 12 hours దాన్ని ఫిక్స్ చేస్తున్నాం. సో కొంచెం వీడియో స్పీడ్ ఉంటుంది అన్నమాట అందుకు.
ఇంకా బ్రో దర్శనం బాగా జరిగిందా? వర్షాలు పడుతున్నాయి కదా, ఎలా జరిగింది? అన్నీ చేస్తాను, అదే అదే ఐ మీన్ ఓఎస్ డివిఎంఎస్ మొత్తం గేట్లో ఉండేవన్నీ వీడియోస్ చేస్తాను అనమాట. ఎలాగో నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి గేట్కి. దాంతోపాటు థియరీ క్లాసెస్ అనేది 12 అవర్స్ వీడియోస్ ప్రతి సబ్జెక్ట్కి చేస్తాను. ఈవెన్ యాప్టిట్యూడ్ కూడా ట్రై చేస్తాను అనమాట. ఓకే, అలా అనమాట. ప్లేస్మెంట్స్ కూడా యూస్ఫుల్ ఉంటుందా అది? నాకు తెలియదు అనమాట. అంటే అడుగుతారా? ఐ మీన్ ఓఎస్ మీద, డిబిఎంఎస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు ప్లేస్మెంట్లో. అడుగుతారు అనుకుంటున్నాను కానీ, బట్ అడుగుతారు. ఓకే, అయితే అలా అయితే నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే యాక్చువల్లీ నేను గేట్ కోసం చేస్తున్నాను, బట్ దానికి కూడా హెల్ప్ అవుతారంటే నాకు ఒకే షాట్కి రెండు పెట్టాలన్నమాట. 1 బర్డ్ 2 షాట్స్. 1 బర్డ్, సారీ సారీ, 1 షాట్ 2 బర్డ్స్. యా. ఓఎస్, సిఎన్, డిబిఎంఎస్, థియరీ అండ్ ఎస్క్యూఎల్. ఓకే, డిఎస్సి అడుగుతారు. మనకి కంపైలర్ డిజైన్ అడగరా? మనకి ఇంకా గేట్లో సిడి ఉంది, కంపైలర్ డిజైన్ అని, టిఓసి ఉంది, థియరీ ఆఫ్ కంప్యూటేషన్స్, కంప్యూటర్ ఆర్కిటెక్చర్, సిఓఏ, డిజిటల్ లాజిక్స్, ఇవి కూడా ఉన్నాయి మనకి సిలబస్లో. ఇవి కూడా అడుగుతారంటే అవి కూడా మనకి హెల్ప్ అవుతాయి అనమాట. ఖచ్చితంగా డిఎస్ఏ చేయాలి, అవి అవసరం లేదు బ్రో. ఓకే, స్టిల్ నాకు గేట్ కోసం కాబట్టి అవి కూడా వీడియోస్ చేస్తాను. యాక్చువల్లీ 12 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 12 సబ్జెక్ట్స్ 12 అవర్స్ వీడియోస్ అనమాట. 144 అవర్స్లో మనకి గేట్ కవర్ కవర్ అయిపోద్ది అనమాట లెర్నింగ్ అనేది. తరుణ్ బ్రో, నువ్వు చూసావా వీడియో అది? 30 minutes వీడియో చూసి ఒకసారి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయవా? నీకు ఏమనిపించిందో ఒకసారి, నీకు టైం ఉంటే. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వర్క్ అయిన తర్వాత, అంటే స్ట్రీమింగ్ అయిపోయిన తర్వాత తినేసి అదే అదే చేయాలి వర్క్. రికార్డింగ్ చేయాలి, అంటే మంచిగా నీట్గా రాసుకుని ఏ ఏ పాయింట్స్ చెప్పాలి ఇంపార్టెంట్ అని. ఆప్టిట్యూడ్ కూడా కంపల్సరీ. చేస్తాను బ్రో. యాక్చువల్లీ ఆప్టిట్యూడ్ అనేది సిలబస్ లెంత్ ఎక్కువ ఉంటుంది. దాన్ని 12 అవర్స్లో చెప్పలేము ఆప్టిట్యూడ్ అనేది. సో ఇంకొంచెం ఎక్కువ అవుతుంది, మేబీ 2 వీడియోస్ అలా ప్లాన్ చేస్తాను నేను. ఫస్ట్ ఇవి కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి కోర్ లాస్ట్లో ఆప్టిట్యూడ్ వెళ్దామని వెయిట్ చేస్తున్నాను నేను. ఇదేంటిది? అయిపోయిన తర్వాత క్లాస్ చెప్పేటప్పుడు ఎవరు ఉండరు, క్లాస్ అయిపోయిన తర్వాత 7 మెంబర్స్ వచ్చారు వాచింగ్ అనేది. దట్స్ నాట్ ఫేర్. మీ క్లాస్ ఇంట్రెస్ట్ లేదు. అంతే, రియల్ లైఫ్లో కూడా అంతే కదా. మనం క్లాసుల కంటే మనం ఇలా నార్మల్ టాక్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటాం. ఇంకో 4 minutes ఉంది, 4 minutes తర్వాత స్ట్రీమ్ ఎండ్ చేద్దాం, ఓకేనా? బ్రో ఊప్స్ కూడా వీడియో చేయి. డిఎస్ఏలో అది కూడా వస్తుంది బ్రో, ఊప్స్ కాన్సెప్ట్ కూడా వస్తుంది డిఎస్ఏలో అనుకుంటా. ఓకే, మేబీ అది జావా రిలేటెడ్ కదా ఊప్స్. స్టిల్ చేస్తాను, వీడియో చేస్తాను. అంటే ప్లాన్ చేశాను బ్రో, ఏమంటే టైం ఉంటే మొత్తం చేద్దాం, ఓకేనా? మెల్లమెల్లగా చేద్దాం అంతా. చేస్తాను ఖచ్చితంగా. ఏం లేదు, మీ నుంచి సపోర్ట్ అంతే. మీరు పెట్టిన వీడియోని బాగా యూటిలైజ్ చేసుకుంటే చాలన్నమాట. నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా వర్క్ చేయాలని. సో 823 ఉన్న సబ్స్క్రైబర్ని 1000 చేసేయండి ఫస్ట్. ఆ టెన్షన్ వెళ్ళిపోనండి. 1000 సబ్స్క్రైబర్స్. నెక్స్ట్ వాచ్ టైం ఖచ్చితంగా వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉందన్నమాట. వీడియోలో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా షేర్ అయ్యి ఖచ్చితంగా వస్తుంది వాచ్ టైము. సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, ఒక 1000. అలా అనమాట. ఇంకా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ జాయిన్ అవ్వండి. గిట్హబ్ లింక్ చెక్ చేయండి. ఓకే, అప్డేట్ చేయలేదు నేను గిట్హబ్ని, ఇప్పుడే గిట్హబ్ని అప్డేట్ చేసేద్దాం. ఓకే, గిట్ యాడ్ డాట్. ఓకే, గిట్ కమిట్ ఆల్ అండ్ మెసేజ్ వచ్చి సెలెక్షన్ సార్ట్ యాడెడ్. ఓకే, నెక్స్ట్ గిట్ పుష్. సో మనకి పుష్ అయిపోద్ది మన గిట్హబ్ రెపాజిటరీలోకి. డన్. సో గిట్హబ్లోకి మనకి పుష్ అయిపోయింది అనమాట. ఎక్కడున్నా నేను? ఇక్కడ. ఓకే మరి అయితే బాయ్ బాయ్, టైం అయింది, ఇంకా వెళ్తున్నాను. సయోనరా.